హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఈజీగా పచ్చడిని పెట్టేయచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా నేను 500 గ్రామ్స్ వరకు ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టుకున్నానండి. ఇలా తుడిచి పెట్టుకున్నాక ఒక నైఫ్ తీసుకొని ఇలా 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలోకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలానే అన్ని ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకోవాలి. మరీ లోపలికని కూడా ఘాట్లు పెట్టుకోవద్దండి. లోపలికని కట్ చేస్తే ఉసిరికాయ అనేది ఏ పాయకు ఆ పాయ విడిపోతుంది. ఇలానే మొత్తం ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకున్నాక అలా పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకొని ఈ చింతపండులో వేడి వేడి నీళ్ళని వేసుకోవాలండి. ఇదే వాటర్ని మనం పచ్చళ్ళలోకి యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇదే చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్తో సహా ఈ చింతపండుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా బరకగా ఉండకూడదు ఈ చింతపండు పేస్ట్. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవచ్చండి, అది మీ చాయిస్. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక, మరీ ఎక్కువ హీట్ ఎక్కకూడదండి ఆయిల్. ఇలా లైట్గా హీట్ ఎక్కాక మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో వేసుకొని 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉసిరికాయ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. పైన ఉన్న స్కిన్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసి అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఇదే ఆయిల్లో లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిపోయాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఈ ఆయిల్లో ఈ చింతపండు పేస్ట్ని వేపుకోవాలండి. చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 5 మినిట్స్ వరకు ఈ చింతపండుని వేపుకోవాలి. ఇలా చింతపండు పేస్ట్ని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఉడికించుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 9 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా చితక్ కొట్టుకొని వేసుకుంటున్నాను. అలాగే 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇదే ఆయిల్లో మరి కాస్త వేపుకోవాలండి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనం లాస్ట్లో గ్యాస్ ఆర్పేసే ముందు ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకొని వేసుకున్నా కదా, అది గ్రేవీలో తినడానికి చాలా బాగుంటుంది. అలాగే వెల్లిపాయలు కూడా ఇలా వేసుకోవడం వల్ల ఎల్లిపాయ టేస్ట్ అనేది అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆర్పేసుకొని ఆ పోపుని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 1/2 కప్పు కారం, అలాగే 1/2 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే నేను 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను దోరగా వేపుకొని ఇలా పొడి చేసుకొని ఈ పొడిని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఈ ఉప్పు, కారం, ఆవ పొడిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు, కారం మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు, కారం ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టించాక ఇందాక మనం పోపు వేసుకొని పక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జుని, అలాగే చింతపండులో ఉన్న ఆయిల్ని కూడా ఈ ఉసిరికాయల్లో వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ని అండ్ చింతపండు గుజ్జును వేసుకుంటూ ఈ ఉసిరికాయ పచ్చడిని కలుపుకోవాలండి. మీకు ఒకవేళ చింతపండు వేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చండి. నేను చింతపండు గుజ్జుని గ్రేవీ కోసం వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఉసిరికాయ పచ్చళ్ళలో ఎక్కువ గ్రేవీ ఉంటుంది. అలాగే ఉసిరికాయలో ఎక్కువ వగరు ఉంటుంది కాబట్టి చింతపండు రసాన్ని కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకోవడం వల్ల
ఉసిరికాయలోనే ఒగరు అనేది కంట్రోల్ అవుతుంది. ఇలా వేసుకున్నాక నాకు బౌల్లో పచ్చడి కలపడానికి రావట్లే కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న కడాయిలో వేసుకొని ఈ పచ్చడిని ఈజీగా కలుపుకుంటున్నాను. ఇలా ఈ పచ్చడిని కలుపుకున్నాక మీకు కొద్దిగా ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకాస్త ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్ పైన మూత పెట్టేసుకొని 3 days పాటు పచ్చడిని అలా వదిలేయండి. 3 రోజుల తర్వాత పచ్చడిని మరొకసారి కలుపుకుంటే సరిపోతుందండి. 3 రోజుల తర్వాత మీకు కాస్త ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా 3 days తర్వాత నాకు పచ్చడి అనేది ముక్కలకి కాస్త ఉప్పు కారం పట్టింది. ఈ టైంలో మీరు ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ పచ్చడికి చెమ్మ తగలని ప్లేస్లో పెట్టుకొని ఈ పచ్చడిని 1 year పాటు నిల్వ చేసుకోవచ్చండి. తడి చేతులతో ఈ పచ్చడిని ముట్టుకుంటే 1 year పాటు నిల్వ ఉండదండి. చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.